ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరూ త్వరగా ఒప్పుకొని మనం ఎంత త్వరగా ఇంటికి వెళ్తే అంత మంచిది మౌనిక. అత్తయ్య, నాన్న పిలుస్తున్నారు. జడ్జి గారు వెయిటింగ్. రా మౌనిక. అత్తయ్య పదరా. ఏమ్మా, ఇది మీ అంగీకారంతోనే జరిగింది కదా? రాజుగారు నా చేత విషం తాగించాడు. జడ్జి గారు అడిగే వాటన్నింటికి సమాధానం చెప్పేంత టైం లేదు. దీపక్ చచ్చిపోయేలా ఉన్నాడు. అవును జడ్జి గారు, ఈ పెళ్లి నా ఇష్టంగానే జరిగింది. ఈ విడాకుల పిటిషన్ కూడా నా ఇష్టంతోనే, మా ఇద్దరి అంగీకారంతోనే వేశాము. దయచేసి తొందరగా మా ఇద్దరికి విడాకులు మంజూరు చేయండి. మీ తొందరపాటు నిర్ణయంతోనే మీ పెళ్లి విడాకుల వరకు వచ్చింది. ఇంకా తొందర ఎందుకమ్మా? మీరు తొందరపడ్డా న్యాయస్థానం తొందరపడదు. చట్ట ప్రకారం మీ ఇద్దరికి 6 నెలలు గడువిస్తున్నాను. ఈ 6 నెలల్లో మీ నిర్ణయం మార్చుకుని మీరు కలిసి బతుకుతాం అనుకుంటే సరే, లేదా మాకు విడాకులే కావాలి అంటే అప్పుడు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. The court is urgent. అమ్మ మౌనిక, ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అమ్మా. మా మందార జీవితాన్ని నిలబెట్టిన నీ గొప్ప మనసుకి ఏమిచ్చినా తక్కువే. నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మావయ్య, ఇక్కడెందుకు మావయ్య ఇవన్నీ? ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ఏంటి దీపక్, నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? అబే, టెన్షన్ లేదు తమ్ముడు. నిన్నంతా బెత్తం ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, దానికి కొంచెం నీరసంగా ఉన్నాడు అంతే. సరే, వెళ్దాం పదండి. రాజు ఎక్కడా? ఇక్కడ. రాజు, మీరు చెప్పమానంటే చెప్పాను కదా. ఆ విరుగుడు మందు ఎక్కడ దాచారో చెప్పు రాజు. 6 నెలలు టైం ఇచ్చారు కదా అని మళ్ళీ తోక జాడించావు కదా. అమ్మ తోడు, అస్సలు జాడించను. చెప్పు రాజు. రాజు, ముందు ఆ మందు ఎక్కడుందో చెప్పు. నువ్వు చెప్పిన టైంలో ఆల్రెడీ సగం అయిపోయింది. తొందరపడకండి. అరే, ఇక్కడ నా ప్రాణం పోతున్నట్టుంది. భయపడకు దీపక్. చెప్పు రాజు. నేరుగా మీ ఇంటికి వెళ్ళండి. మీ కిచెన్లోకి వెళ్ళండి. ఫ్రిడ్జ్లో పెరుగు ఉంటుంది. ఆ పెరుగు తీసుకొని 1 గ్లాసు మజ్జిగ చేసుకుని అందులో 1 నిమ్మకాయని పిండుకొని తాగు. రాజు, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు విజయాంబిక గారు. దీపక్ తాగిన మందుకి అదే విరుగుడు. ఏయ్, మందు తాగినోళ్ళు కదరా మజ్జిగ తాగుతారు. నువ్వు తాగింది కూడా అదే దీపక్. చీప్ లిక్కర్.
రేయ్ నిన్ను రేయ్ నేనేదో జోక్ చేస్తే నువ్వు సీరియస్ అవుతున్నావేంట్రా? జోక్ని జోక్లా ఫీల్ అవ్వు, బాగుంటుంది. సీరియస్గా తీసుకున్నావా నా జోక్ను కూడా సీరియస్గానే తీసుకోవాల్సి వస్తుంది. నిన్ను నానా వస్తున్నావు నానా. అత్తయ్య నాన్న పిలుస్తున్నారు అత్తయ్య. దీపక్ వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం, పద రామ్మా. థ్యాంక్స్ రాజు. నాకు థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు? మందారంకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవడమే మన బాధ్యత. సరే మీరు బయలుదేరండి అమ్మాయి గారు. అమ్మగారు గుడికి వెళ్ళాలన్నారు. నేను అమ్మగారిని తీసుకుని గుడికి వెళ్తాను. అలాగే రాజు. బాయ్. బాయ్ అమ్మాయి గారు. మమ్మీ, మందారానికి విడాకులు ఇవ్వాలనుకుంటే రూప అడ్డుపడింది. పోనీ కోర్టుకు వెళ్లకుండా ఏదోలా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఆ రాజుగాడు మోసం చేసి అడ్డుకున్నాడు. వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. చేద్దాం దీపక్. తన పుట్టలో వేలు పెడితే చిన్న చేమే ఒప్పుకోదు. అలాంటిది నా కొడుకు జీవితంలో వేలు పెట్టడమే కాకుండా వైద్యం పేరుతో చిత్రహింసలు పెట్టిన వాళ్ళని నేనెలా క్షమిస్తాను? అస్సలు క్షమించను. వెళ్ళిన పని ఏవైందండి? 6 నెలలు గడువిచ్చారు సుమా. 6 నెలల తర్వాత కూడా మౌనిక దీపక్లు విడాకులు కోరుకుంటే అప్పుడు మంజూరు చేస్తారు. ఎలాగో ఇద్దరూ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 6 నెలల తర్వాత కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు పిన్ని. దీపక్ నీకు నొప్పులు తగ్గాయా? స్వామీజీ గారు ఔషధం తాగించారు పిన్ని. ఆ దెబ్బకి నొప్పులన్నీ పరిగెట్టేసినట్టున్నాయి. బావగారి దయ వల్ల వీడి పక్షవాతం నయమైపోయింది. అన్నయ్య గారితో పాటు ఆయన శిష్యుడి దయ వల్ల కూడా బావగారు. విడాకులకు ఒప్పుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. మమ్మీ, ఆ శిష్యుడి రూపంలో వచ్చింది రాజుగాడే అని మావయ్యకి చెప్పేద్దాం. వద్దు దీపక్, వాడే వచ్చాడని మనకి తెలుసు. కానీ ఆ విషయం ఎలా ప్రూవ్ చేస్తాం? వాడొచ్చాడు అని తెలిస్తే వాడి వైద్యానికి నయమైన నీ పక్షవాతం మీద కూడా డౌట్ వస్తుంది. మళ్ళీ మనమే ఇరుక్కుంటాం. నమస్కారం సీఎం గారు. నమస్కారం. రండి రండి, కూర్చోండి, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.